హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. యాజ్ యూజువల్ గానే మన సన్ రైజ్ హైదరాబాద్ రెండు రెక్కలు విరిచేసుకొని యాజ్ యూజువల్ గా ఓటమి బాట పట్టింది. కొత్తగా ఏం లేదు చెప్పడానికి. కొ- ఈ సన్ రైజ్ ఫ్యాన్ కమాన్, కొత్తగా నవ్వుకుంటున్నావేంటి? కొత్తగా ఏం జరిగింది బ్రో? అనుకున్నదేగా జరిగింది. అభిషేక్ ఆడితే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. అందులో కొత్తగా ఏముంది? ట్రా ఏమన్నా ట్రావిషేక ఎస్, ట్రావిస్ ప్లస్ అభిషేక్. ట్రావిస్ అభిషేక్ తెలియదా? నాకేమన్నా తప్పు ఏర్పడిందా ఈడ అదే అన్నాడు అని డౌట్ వచ్చింది. అదే అదే అంటే ఎప్పటి నుంచో లాస్ట్ సీజన్ నుంచి వస్తున్న ఆచారం అది. వాళ్ళిద్దరు ఆడితే గెలుస్తారు, లేకపోతే సర్దేసుకొని వెళ్ళిపోవడమే. బేసికలీ ముంబైలో ఏం ఫాలో అయ్యారు, సేమ్ స్ట్రాటజీ చేశారు. రూమ్ ఇవ్వకుండా ఆన్ ద ప్యాడ్స్ వేసుకున్నారు, సేమ్ అదే వర్కౌట్ అయింది మళ్ళా. అసలు ఏమో బ్రో, ఏం ఆడుతున్నారు, ఏమైతుంది అసలు? ఎందుకు చూస్తున్న మ్యాచ్ ఇది అన్నట్టు అనిపిస్తుంది. అలాగా కాదు ట్రాన్స్లేట్. కాదు, సిఎస్కే ఎలానన్నా కొంచెం అరే వీళ్ళు ఎట్లాగో ఆడరు అని ఉంటే అట్లేం కాదు. మా వాళ్ళు ఏంటంటే ఒక మ్యాచ్ హోపిస్తారు, నెక్స్ట్ మ్యాచ్ అక్కడెక్కడికో పాతాళానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో మ్యాచ్ వాళ్ళేనా ఆడింది మళ్ళీ 240 కొడతారు, లాస్ట్ మ్యాచ్. మళ్ళీ 240 కొడతారు, మళ్ళీ అక్కడెక్కడో 150కి వచ్చేస్తారు. ఇట్లా చిన్న హోప్ ఇచ్చి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతారు. కాదు, అంత స్ట్రగుల్ అవుతారు ఏంటారు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారంటే అదొక టెస్ట్ మ్యాచ్ లో ఫిఫ్త్ డే పిచ్ లెక్క చేస్తారా. అస్సలు కరెక్ట్ గా బాల్స్ అందరూ స్ట్రగుల్ అవుతారు, తర్వాత వేరే టీం వచ్చి ఈజీగా ఆడేస్తుంది. మళ్ళీ ఎలా కొన్ని అంటే మ్యాచ్లోనేమో బీభత్సంగా కొట్టేస్తారు. అదే చెప్తున్నా కదా, ఒకరు టాప్ ఆర్డర్ ఇద్దరు ఆడితే వెళ్ళిపోద్ది బీభత్సంగా. లేకపోతే అక్కడ అసలు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి వీళ్ళిద్దరు ఆడకపోవడం ఎస్ఆర్హెచ్ కి అసలు పెద్ద వీక్నెస్ అవుతుంది బ్యాటింగ్ లా. ఎందుకంటే జనరల్ ప్రతి మ్యాచ్ ట్రావిస్ రే 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 రే. ఆ చెప్పేది నువ్వు. ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాలి రా రే. అసలు ఎందుకు రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తగిలిందో లేదో ఐడియా లేదు, వాడికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే ఎంపైర్ కి ఐడియా లేదురా. ఎంపైర్ అదే అవుట్ కదా, ఇవ్వాలా లేదా, ఎత్తాలా లేదా, ఎత్తాలా లేదా అని ఎంపైర్ ఒక ట్రాన్స్ లో ఆలోచిస్తున్నాడు. ఉన్నాడు. ఎంపైర్ ఒక ట్రాన్స్ లో ఉన్నాడు. అరే ఈడు వెళ్ళిపోతున్నాడు, ఇషన్ కిషన్ వెళ్ళిపోతున్నాడు, నేను ఎత్తకుంటే ప్రాబ్లం అయిపోద్దామో అని ఎత్తేసాడు. ఇలాంటి చేసినప్పుడే ఈ ముంబైకి సరే, ఇలాంటి ఎందుకు జరుగుతాయి అన్నట్లు అనిపిస్తుంది. ఆ అసలు సరే పోనీ అంత ఫెయిర్ ప్లే ఆడాడు, ఫెయిర్ గేమ్ ఆడాడు అనుకుంటే, పోయి చూస్తే స్నిక్కోలో అసలు స్పైకే లేదు. అది ఇంకా దారుణం. ఊరిని నాకైతే ఒక 2 నిమిషాలు ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు వెళ్ళిపోయింది. ఎవడికి అర్థం కాలే. ఇంకోటి, అసలు అసలు ఫీల్డర్స్ కానీ బౌలర్ కానీ ఎవరు అపీల్ చేయండి, ఎంపైర్ అసలు అవుట్ ఎట్లా ఇచ్చాడు? అసలు జనరల్ రూల్ ఏంటంటే అపీల్ చేయండి అవుట్. అవుట్ అవుట్ ఇవ్వలే ఎంపైర్. ఇషన్ కిషన్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏంది ఇది, అవుట్ ఇవ్వాలా లేకపోతే ఏందా అన్నట్టు ఆడు ఎత్తాలా వద్దా ఎత్తాలా వద్దా అని చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోవడం చూసి అప్పుడు వాళ్ళు ఐపీఎల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓన్లీ ఫస్ట్ ఐపీఎల్ చేసిన హార్దిక్ పాండ్యా మిడ్ ఆఫ్ లో ఉన్నాడు. మిడ్ ఆఫ్ జస్ట్ కదా, లాంగ్ నార్మల్ అప్పీల్, అది మిడ్ ఆన్ లో ఉన్నాడు. జస్ట్ నార్మల్ అప్పీల్. ఇషాన్ కిషన్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు దీపక్ చారు ఎంపైర్ చూసి ఇలా అన్నాడు. ఇంకా అలా అంటే ఇంకా ఎంపైర్ సరే వెళ్ళిపోతున్నాడు కానీ ఎత్తేసాడు. తీరా పోయి లోపల కూర్చునే లోపు చూపించాడు ఆల్టరైట్స్. ఏమి అవ్వలా. అయ్యో దొరికిపోయామే అనవసరంగా అనుకో ఉంటాడు ఇషాన్ కిషన్. కానీ అసలు నిజంగా అసలు అర్థమే కాలేదు ఏంది అంత మరి అంత బ్యాట్ కి కూడా మరీ అంత దగ్గర కూడా లేదు బాల్. మరి వాడి మేబీ ఏమన్నా అనిపించింది అప్పుడప్పుడు జనరల్ చిన్న చిన్న జనరల్ మనకు తెలుస్తుంది చూడు. అప్పుడప్పుడు ఎడ్జ్ అయినా ఎడ్జ్ అవ్వకుండా ఎడ్జ్ అయినా కొంచెం డౌట్ ఉంటుంది బ్యాటర్స్ కి. ఏమో అట్లా అయినా. బ్యాట్స్మెన్ కి ఎప్పుడు ఎడ్జ్ అయినప్పుడు అవ్వలేదనే డౌట్ వస్తుంది, కానీ అవ్వనప్పుడు అయిందనే డౌట్ రాకూడదురా. ఇట్స్ బ్యాట్స్మెన్ సైకాలజీ. వాడికి సైకాలజీ కరెక్ట్ గా లేదు. ఇంకోటి కానీ మళ్ళీ సరే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యింది, నితీష్ రెడ్డికి ఏమైంది అసలు ఈ సీజన్? లాస్ట్ సీజన్ ఇట్లనే ట్రావిస్ హెడ్ అభిషేక్ ఆడకుండా కొన్ని మ్యాచ్ల్లో మంచిగా లాక్కెళ్తారు లాస్ట్ వరకు స్కోరు. అసలు ఈ సీజన్ అసలు అస్సలు అసలు నితీష్ రెడ్డికి ఒక్క మ్యాచ్ కూడా లైక్ టైం కాలేదు, మిడిల్ అవ్వలేదు. 30+ స్కోర్ ఏ మ్యాచ్ స్ట్రగ్లింగ్. కొట్టలేదు. మనకు తెలిసిన నితీష్ రెడ్డి ఏనా ఇది? ఓన్లీ ప్లస్ క్లాసిన్ ఆడడం, క్లాసిన్ కొద్దిగా నిలబెట్టాడు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 99 అనుకుంటా, 63 100+ 64 బాల్స్ లో. 100+. నాకైతే ఒక స్టేజ్ లో ఏంది ఆర్సీబీ 49 టికెట్ బ్రేక్ చేస్తారా అన్నట్టు టెన్షన్ వచ్చింది కొద్దిసేపు. అందరూ అదే అనుకుంటారు. అమ్మయ్య క్లాస్ కొంతమంది మన గ్రూప్ లో కొంతమంది ఆర్సీబీ వీరాభిమానులు కూడా మా రికార్డ్ బ్రేక్ చేస్తే బాగుండు, మా రికార్డ్ బ్రేక్ చేస్తే బాగుండు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బ్యాటింగ్ లో పక్కన పెట్టు. నెక్స్ట్ ముంబై బ్యాటింగ్ లైనప్ వస్తే ఆయన రోహిత్ శర్మ ఏమన్ ఫామ్ లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ 70+, ఈ మ్యాచ్ 70. ఇంకా ముంబై బ్యాటింగ్ ఆడని తట్టుకోవడం అంటే కష్టమే. ఇంకా చూడు ఎలా అయిపోయిందంటే, జనరల్ గా ఇంతకు ముందు స్టార్టింగ్ మ్యాచ్లు యాక్చువల్ గా వీళ్ళు లాస్ట్ కి వచ్చేసరికి ఫినిష్ చేయడానికి కొద్దిగా డౌట్ఫుల్ గా
అలా ఉండేది. రోహిత్ శర్మ అలాంటి స్టార్ట్లు ఇవ్వడం వల్ల లాస్ట్ లో సూర్యకుమార్ గానీ వాళ్ళు సింపుల్ గా ఎండ్ చేసేస్తున్నారు 15-16 ఓవర్స్ లో. అదే రోహిత్ శర్మ స్ట్రగ్లింగ్ ఫేస్ లో ఉండుంటే ఈ మ్యాచ్ 18-19 ఓవర్స్ తీసుకెళ్లేవాళ్ళు. చాలా డిఫరెన్స్ వస్తుంది రోహిత్ శర్మ ఫామ్. ముంబై 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 లుకింగ్ వెరీ ముంబై స్ట్రాంగ్. ఎప్పుడు ఎలా అయిపోయిందంటే త్వరగా వికెట్ పడితే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు రికల్టన్ వికెట్ పడితే జాక్స్ వస్తున్నాడు, జాక్స్ కొడుతున్నాడు. జాక్స్ వికెట్ పడితే సూర్య వస్తాడు, సూర్య ఇంకా పిచ్చుకోకుండా కొడుతున్నాడు. ఇంకా సూర్య పోతే హార్దిక్ వస్తున్నాడు. అయ్యా తిలక్ ఎవరు వికెట్ పడినా ఇంకా కొట్టడం. అందరూ బ్యాటర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు ముంబైకి. బ్యాటర్లు బ్యాటర్లు పక్క చూడు, ఇప్పటి వరకు బ్యాటర్లే ఫామ్ లో ఉన్నారు ముంబై, ఇంకా చాలా స్ట్రాంగ్ అనుకున్నాం. ఈ రోజు బౌలర్లు చూడు, బోల్ట్, బుమ్రా, దీపక్ చహర్, ఏంటి అసలు అందరూ ఫార్ములా స్పెల్లు ఏంటి, వాళ్ళేంటి, అయ్యా చివరికి చూసి ఇది ఐపీఎల్ ఐడియల్ టీమ్ అయ్యేలాగుంది. కాదు కాదు అసలు టేబుల్లో నంబర్ 8 లో ఉన్న టీము ఒకేసారిగా నెంబర్ 3 లెగిసింది థర్డ్ ప్లేస్ కి. నెంబర్ 3 మనం అనుకున్నామా జనరల్ గా హాఫ్ సీజన్ రివ్యూలో టాప్ 5 బాటమ్ 5 నుంచి పైకి వెళ్ళే టీం ఏదైనా ఉందంటే ముంబై అనుకున్నాం. అనుకుని 3-4 రోజుల అవ్వలేదు, వెళ్ళిపోయింది టాప్ 3. అయ్యా చాలా ఫాస్ట్ గా. ఇలాగే ముంబైగా నడితే ఇంకా కష్టమే. ముంబై ఇంకా టాప్ 2 టాప్ 3 ఉంటది. ఇంక ఏముందో టాప్ 3 వచ్చేసారు. ఆల్మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ అయిపోయి టాప్ 3 వచ్చారు. ఇంకెందుకు నెక్స్ట్ మ్యాచ్ ఈజీ గెలిచి సిఎస్కే తో అయిపోయినాయి కదా. ఓకే, కానీ వాళ్ళ బౌలింగ్ లో ఇవ్వాలని కాదు, ఈ గత 3-4 మ్యాచెస్ గా బూమ్రా వచ్చిన 3-4 మ్యాచెస్ నేను గమనించింది ఏంటంటే మిగతా వాళ్ళు యార్కర్లు వేస్తే కొట్టడానికి కష్టం అయింది. బూమ్రా ఫుల్ టాస్ లేన్లా కొట్టలేకపోతారు. నాకు అర్థం కాదు అదేంటో. బూమ్రా ఆ యాక్షన్ వల్ల ఇంకా ఎక్కువ పేస్ అనిపిస్తుందో, బ్యాట్స్మెన్ కి క్విక్ అనిపిస్తుందో, ఫుల్ టాస్లు కూడా పిక్ చేయరు. ఫుల్ టాస్ కొట్టినా గానీ అది మిడ్ వికెట్ లోనో లేకపోతే స్క్వేర్ లెగ్ లోనో ఆగిపోతాయి. 6లలో చాలా కష్టం బూమ్రా ఫుల్ టాస్ కొట్టడం కూడా. క్యాచ్లు వస్తాయి లెగ్ లో. అదే క్యాచ్లే అవుతాయి అవి 6లలో. వేరే బౌలర్ అంటే ఫుల్ టాస్ చేస్తే వెళ్ళిపోతాయి ఈజీగా. బేసిక్ గా బ్యాట్స్మెన్లు బుమ్రాని ఆ ప్రెజర్ ని తీసుకొని ఫుల్ టాస్ కూడా టచ్ చేయలేకున్నారు బాబు. మొన్న లాస్ట్ మ్యాచ్ లో ధోని ఫుల్ టాస్ అవుట్ అయ్యాడు. ఇవాళ క్లాసిన్ ఫుల్ టాస్. ఇద్దరు మామూలు స్ట్రైకర్స్. అసలు వేరే బౌలర్ ఫుల్ టాస్ ఇస్తే ఎక్కడ ఉంటది బాల్. అదే ఫుల్ టాస్ వేరే బౌలర్ ఎక్కడో పోయి స్టాండ్ లో పడుతుంది 100 మీటర్లు. అయితే బూమ్రా సంథింగ్ ఇస్ యాక్షన్ వల్ల రెప్యుటేషన్ ఏందో గానీ ఇట్స్ హార్ట్. సరే మరి ముంబై డామినేటింగ్ ఇంకొక మ్యాచ్ డామినేట్ చేసింది వరుసగా. ఐ థింక్ ఎన్నో విన్ ఇది, 4th విన్నా. ఫోర్త్. సూపర్. ఓకే సరే మరి ఇషన్ కిషన్ అసలు ఎందుకు అవుట్ ఇచ్చాడు, అది అవుటేనా కదా, దాని మీద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇషన్ కిషన్ కావాలని వెళ్ళిపోయాడా ముంబై అని చెప్పి? ముంబై మీద ఏం ఆడతా నేనని చెప్పి వెళ్ళిపోయాడా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.